పోలీసుల అదుపులో ఉదయ్ కృష్ణారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అదుపులోకి మహిళా ట్రైనీ ఐపీఎస్ను లైంగికంగా వేధించిన ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత కనిపించకుండా పోయిన ఉదయ్ 10 రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాల మెడపై గొంతు నులిమిన ఆనవాళ్ళు. ఇది మళ్ళీ ఐపీఎస్ల పరిస్థితి. ఈ సిఐలు ఏమో ఆడవాళ్ళని అడ్జేస్తారు, ఇక్కడనేమో మహిళా ట్రైనీ ఎస్ఐలను మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారులని ఇంత వేధిస్తారు. అసలు నిజానికి పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న వాటన్నిటి మీద మీరు పూర్తి స్థాయి క్షేత్రస్థాయి నుండి మొదలుకొని మొత్తం పూర్తి స్థాయిలో కనుక చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం పై అధికారులకు చెప్తే న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని కనుక అధికారులకు అంటే చిన్న స్థాయి వ్యక్తులకు కూడా తెలిసేది ఉంటే ఇట్లాంటి కేసులకు సంబంధించిన ప్రతి పోలీస్ స్టేషన్లో వేధిస్తూనే ఉంటారు. ఒక లేడీ కానిస్టేబుల్ ఉందనంటే ఆమెను వేధిస్తూనే ఉంటారు. ఆ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులను మొదలుకుంటే ప్రతి కానిస్టేబుల్ భయపడుకుంటూ డ్యూటీలు చేసేటువంటి పరిస్థితులు ఈరోజు మహిళా కానిస్టేబుల్ దగ్గర నుండి మహిళా అధికారుల వరకు. ఒక మహిళా అధికారిని ఎస్ఐ స్థాయి అధికారిని పై స్థాయి అధికారి పిలుస్తుందంటే భయపడకుండా పోవాల్సిన పరిస్థితి. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీకు తెలియదా? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎంతోమంది నాకు దగ్గర మిత్రులు కూడా ఎంతోమంది అమ్మాయిలు ఎస్ఐలు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తా ఉంటారు ఏం టార్చర్ ఉంటుంది తమ్మి అనిపించి. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు పై స్థాయి అధికారం నుండి ఫోన్ వచ్చిందనంటే భయంతో పోవాలి. స్టేషన్లో అందరూ చెప్పిపోతారు. అవసరం అయితే నేను పలానా డిఎస్పీని కలవడానికి పోతున్నా, పలానా ఎస్పీని కలవడానికి పోతున్నా, ఈరోజు కమిషనర్ ఆఫీస్కి పోతున్నా, ఈరోజు పలానా దగ్గరికి పోతున్నా, మళ్ళీ నేను ఈ టైం వరకు వస్తా అని చెప్పేసి ఓ కానిస్టేబుల్ను ఆ డ్రైవర్ను పట్టుకొని పోవాల్సిన ఒంటరిగా పోయేటువంటి పరిస్థితులు లేవు. ఏదైనా కేసు ఉన్నాయంటే అమ్మ ఈ కేసు గురించి మాట్లాడాలి, నువ్వు పలానా కాడికి రా అంటే ఆ పలానా కాడికి ఎట్లా వస్తారా? నాకు అర్థం కాదు. కేసుల గురించి నువ్వు స్టేషన్లో కదా మాట్లాడుకోవాల్సింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్లకు, మహిళా అధికారులకు, మహిళా ఎస్ఐలకు, మహిళా సిఐలకు, మహిళా ఐపీఎస్లకు కూడా రక్షణ లేదు. రక్షణ కోసం మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళకంటూ ప్రత్యేక అధికారాలు ఏమున్నాయి? కనీసం వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళు ఒకవేళ మహిళా కానిస్టేబుల్ మహిళా అధికారులు కంప్లైంట్ చేసి అంటే 24 గంటల్లో చర్యలు తీసుకున్నటువంటి చట్టాలు ఎందుకు చేయలేకపోతున్నారు? దయచేసి దీని మీద ఆలోచన చేయాలని నేను మహిళా కానిస్టేబుల్కు వీళ్ళకు కూడా చెప్తా ఉన్నా. మీరు పోరాడండి. పోరాడితే పోయేదేం లేదు. మన నిన్ననే ఢిల్లీలో చిన్న పిల్లలు ధర్నాలు చేసి రాస్తారోకులు వేసి కేంద్రం మెడలు వంచినటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా కిరణ్ బేడిలాగా తయారు కావాలి తప్ప వీళ్ళు న్యాయం చేస్తారనే విషయాలలో మాత్రం మీరు అధికారులు వేధించేది ఉంటే చూస్తూ ఉండాల్సిన పరిస్థితులు లేవు. బయటికి రండి, ప్రశ్నించండి, బయట పెట్టండి. తప్పకుండా వాళ్ళకు ప్రజలే వాళ్ళను ఏం చేయాలో అది చేస్తారనే విషయాన్ని అయితే మేము తెలియజేస్తా ఉన్నాం. మహిళా అధికారులు అత్యంత జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీ పై స్థాయి అధికారులు వేధించేదంటే బయటికి వచ్చి పబ్లిష్ చేయండి. వాళ్ళు ఏ విధంగా వేధిస్తున్నారో మీడియా ముందుకు రండి. అప్పుడైనా కనీసం ఆగుతాయి. అరే ఏమైనా వేధించేదంటే బయట పెడుతుంది అని చెప్పేసి.